రెండవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వనపర్తి మండలం అంజనగిరి, చందాపూర్, నాచనహల్లి గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు నేనావత్ శాంతమ్మ, నిర్మల మహేందర్, శివశంకర్ తరపున మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అంజనగిరి గ్రామంలో పెత్తనం చేసిన నాయకులు అభివృద్ధి చేయలేదని, నేనావత్ శాంతమ్మను గెలిపిస్తే కేసీఆర్ అండతో మీ కోరిక మేరకు రామన్న గట్టు రిజర్వాయర్ నుండి అంజనగిరితో పాటు దత్తేపల్లి, చందాపూర్ గ్రామాలకు తాగు నీళ్లు తెస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. సర్కారు వచ్చినాక మేము ఎట్లా చేస్తాం, కానీ అప్పటి వరకు మీరు చేస్తారా, ఇట్లే నిద్రపోతారా అని చెప్పి ఒత్తిడి పెట్టినాం. చూద్దాం తొందరలో ఏమవుతుందో. ఆ పని అయితే ఒకసారి అయిందనుకోండి, రామన్నగడ్డు రిజర్వాయర్ కంప్లీట్ అయిపోతే అక్కడి నుంచి మనం గటారపడితే కాలువ తెచ్చుకోవచ్చు. కాలువ నుంచి మొత్తం మీ ఊళ్ళో 1 ఎకరా మిగలకుండా మొత్తం నీళ్లు పారిచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఏదైనా వారంగా ఉన్నా మళ్ళీ అటువంటి దానికి పైప్ లైన్ కూడా ఇప్పించేదానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి మనవి చేస్తూ, ఉంగరం గుర్తు అమ్మాయిది, మీరు 2 ఓట్లు వేసేది ఉంటుంది. సర్పంచ్కి 1 ఉంగరానికి వేయాలి. వార్డుకేమో ఏ వార్డుకు ఆ వార్డు వాళ్ళు మనోళ్ళు చెప్తారు. ఒక్కొక్క వార్డుకు 100 ఓట్లకు వార్డుకు నిలబడ్డారు, వాళ్ళకి ఆ ఓటు వేసేది ఉంటుంది, 2 ఓట్లు వేసేది ఉంటుంది. 1 గంట వరకే ఎలక్షన్ ఉంటుంది కాబట్టి 1 గంట లోపలనే అందరూ వచ్చి ఓటు సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ. డ్రైనేజీలు అన్నీ కట్టిస్తాం, ఎస్సీ వాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇస్తాం, భూముల పట్టాలు చూపిస్తాం, సేద్యానికి నీళ్లు తెస్తాం, గ్రామ పంచాయతీ భవనం, ఇవన్నీ చెప్పారు, వాళ్ళే చెప్పారు. ఇవేవి కాలే. నేనేమంటున్నా అంటే, ఆమె గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ భవనము ఆటోమేటిక్గా వస్తుంది మనకు. ఆమె చేతుల మీదుగా మీ అందరి సమక్షంలో కొత్త గ్రామ పంచాయతీ భవనానికి పూజ చేద్దాం, నిర్మాణం చేపిద్దాం. ఈ రైల్గేట్ కాడ ఉండేటువంటి ఆ వాగు దాటే కాడ డ్రైనేజ్ నేను చెప్పి, అదేది కల్వర్ట్ ఉంటుంది, చిన్నపాటి బ్రిడ్జ్ లాంటిది, అది నేను చేపిస్తాను ఆమెను గెలిపించిన తర్వాత. ఇళ్ల స్థలాలకు సంబంధించి కలెక్టర్ దగ్గరికి పోదాం. సర్పంచ్ గెలిచినాక మీరు అందరూ ఒకసారి వస్తే మిమ్మల్ని తీసుకొని నేను కలెక్టర్ దగ్గర పోయి స్థలాలు ఎక్కడున్నాయో చూసి, ప్రభుత్వ స్థలాలు ఏడున్నాయో చూసి ఇమ్మని చెప్పి మనం అడుగుదాం. సాగునీటికి సంబంధించి మాత్రం ఇప్పటికిప్పుడు అది అవుతుందని నేను చెప్పను. గ్యారంటీగా మళ్ళాసారి నేను వచ్చినాక 2 ఏళ్ల తర్వాత 100కి 100 ఆ సాగునీటి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నాది. మొన్న గెలిచి ఉంటే గ్యారంటీగా చేసేవాళ్ళం. కాలువలు వారం కింద, కాలువలకు నీళ్ళు ఎక్కని కాడ కూడా ఎక్కడెక్కడి నుంచో పైప్ లైన్లు వేసి నేను అందరికి అందించిన. మీ గుట్ట అవతలు కూడా, గట్ట అవతలు కూడా ఈవుల చెరువులకు వెళ్ళి పైపులు తెచ్చి 300 ఎకరాలు వారించిన. కానీ మీకు ఇక్కడికి తెద్దాం నీళ్ళంటే అక్కడి నుంచి రావు. కిందికి వెళ్ళేమో ఏడాది పొడవునా కాలువ ఉండదు. కాలువ గుక్కిపోతే మళ్ళీ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే నాకున్న ఆలోచన మేరకే నేను పని చేసిన. దాని ఫలితం రానికి టైం పడుతుంది. అటు కాశీంనగర్ మిట్టలకు కానీ, కృష్ణాపురం మిట్టలకు కానీ, ఈ కిందికి అంజనగిరి కానీ, అదేవిధంగా కిందికి దావస్పల్లె, దొండాయపల్లె, సందాపూర్ దాకా సంవత్సరం పొడవునా నీళ్లు ఉండాలంటే ఒకటే మార్గం. ఒట్టి వానలు పడ్డప్పుడు కాలువ వచ్చినప్పుడే కాకుండా ఎల్లకాలం నీళ్లు ఉండాలంటే ఆడ రామన్న గట్టు అనేటువంటి దానికాడ కృష్ణాపురం, రేమదుల, కాశీంనగర్ 3 ఊర్ల నడమ అడవిల రామన్న గట్టు రిజర్వాయర్ అనేటువంటి దాన్ని 50 కోట్ల రూపాయలతోనే నేను మంజూరు తెచ్చిన. భూమి పూజ కూడా చేసినాం, శంకుస్థాపన కూడా చేసినాం. ఈ సర్కారు వచ్చినాక దాన్ని పక్కకు పెట్టింది. ఈ సర్కారు వచ్చినాక పని చేయకుండా పక్కకు పెట్టింది.